ఆగండి ఆగండి ఆగండి. ఎప్పుడు మీరే కదా మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మన హీరో గారిని సాలే మూవీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. అడగండి. చెప్పండి, మీకు ఆ మూవీ ఎలా బాగా అనిపించింది? నా మూవీ నాకు బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను హీరో కాబట్టి. నేను హీరో కాకపోయినా నా మూవీ నాకు బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే అది నా మూవీ కాబట్టి. నా మూవీ ఏదైతే ఉందో, నా మూవీ ఎన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే, నా మూవీ కాబట్టి నేను ఎన్నిసార్లు అంటున్నాను. ఇంతమంది కష్టపడ్డారు. నేను అడిగింది ఒక్క ప్రశ్న, అయితే మీరు దానికి 100 జవాబులేసి చెప్తున్నారు. సరే, మీరు చేసిన సాలే మూవీలో ఏ హీరోయిన్ మీకు బాగా నచ్చింది? నాకు సాలే మూవీ హీరోయిన్స్ అందరూ చాలా బాగా నచ్చారు. ఒక హీరోయిన్ పేరు చెప్పాలి కదా. నాకు ఇందులో హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 7, 8 ఎంతమంది లేరు, ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో అయితే నాకు సుమనశ్రీ బాగా నచ్చింది, ఎందుకంటే అమ్మాయి డెడికేషన్ కానీ, యాక్టింగ్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ ప్యాషన్ కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక సీన్ చెప్తే కొంచెం టైం తీసుకుంటారు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ అమ్మాయి అలా కాదు, మన సీన్ చెప్పిన 30 seconds లోపు అది మైండ్లోకి ఎక్కించుకుని, ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకుని డైరెక్ట్గా రండి కెమెరామెన్ రండి అని గబగబా చేసిన హీరో ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది నాకు. సాలే మూవీలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? సాలే మూవీలో నాకైతే అన్ని సీన్లు బాగా నచ్చినాయి. బాగా ఎక్కువగా నచ్చిన సీన్ ఏంటంటే, ఒక ఆ పిల్ల ఏదైతే ఉందో, చిన్న పిల్లని అలా బ్రదర్ కేర్ చేయడం, ఆడు తినడం మానేసి ఆ పిల్ల కోసం కష్టపడడం. అంటే ఒక అన్న తమ్ముడు బాండింగ్ ఎలా ఉండాలి, ఏది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఒక చెల్లిని అమ్మా నాన్న లేకపోతే అన్నయ్య అమ్మా నాన్నయ్య పెంచాడు అని ఈ కథ డైరెక్టర్ గారు ఏదైతే డైరెక్షన్ చేశారో ఆ డైరెక్షన్ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాలే మూవీలో మీరు హీరోగా చేసినందుకు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే నేను చిన్న చిన్న ఫోన్స్లో వీడియోలు తీసుకుంటూ ఉండేవాడిని. మన కష్టమే మనం నిలబెడుతుందని నేను కష్టపడ్డాను కాబట్టి నా వీడియోస్ చూసి డైరెక్టర్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కంటెంట్ని నిన్ను పెట్టి తీయడం చాలా పెద్ద సమస్యే, అయినా నీకున్న డెడికేషన్ నేను పెట్టి తీస్తున్నానని చెప్పారు విజయరాజ్ ఎర్రంశెట్టి గారు. ఆ డైరెక్టర్ గారు ఏదైతే ఉందో, అతను పడ్డ కష్టం, నేను పడ్డ కష్టమే ఈ సాలే మూవీ. బాగా చెప్పారు. మీకు షూటింగ్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా పెట్టరు, కానీ మా దాంట్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ ఇన్ని పెట్టాం. యాక్చువల్లీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకెప్పుడు పెట్టావు నువ్వు? పెట్టాం కదా మన లాస్ట్ షెడ్యూల్లో ఫుల్గా తెప్పించాం కదా. నేను ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు వెజ్ చేస్తావు. ఓకే, మీరు లేట్గా వచ్చారు కదా, వెజ్ రైస్ తెప్పించాను, అది నేను తినబోయి మీకు పెట్టేసి లేట్గా వచ్చారు. సరే, నాకు సపరేట్ గా తీయాలని తెలియదమ్మో, హీరోయిన్ వస్తున్నారు ఆయనకి తీయాలని తెలియదు అనుకో. అంటే హీరోయిన్ వస్తారని తెలుసు, తీసిన ఎవరో ఒకరు తినేస్తారు, దానికన్నా ఒక నీట్ గా వెజ్ రైస్ తెచ్చి ప్యాక్ చేసి పెట్టడం చాలా మీకు ప్రౌడ్గా ఫీల్ అవుతారని మీకు అలా పెట్టాము అనమాట. సరే, నెక్స్ట్ నుంచి మీరు రండి, మీకోసం సపరేట్ గా అందరూ తినేసిన తర్వాత కూర్చోబెట్టి నేను నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వడ్డించే బాధ్యత నాది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయికి అందరూ ఆల్తో పెట్టు, అందరూ తినేసాక అయిపోయాక మనం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్ని వడ్డించి పెడదాం ఈ అమ్మాయికి. షూట్ అయిపోయిన తర్వాత మీరు హీరోయిన్ తో ఫైటింగ్ చేస్తారంట. అది తప్పుకోవచ్చానండి, షూట్ అయిపోయి హీరోయిన్ ఫైటింగ్ చేస్తారా లేకపోతే గొడవ ఆడతారా అనుకోకూడదు. జస్ట్ కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ అంటే సెట్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బిహేవ్ చేస్తారు, ఎక్స్ట్రా అనమాట. మనం షూటింగ్ అయిపోయాక మనం ఏంటన్నది కొంచెం చూపిస్తాం అనమాట, అప్పుడు కొంచెం కాంట్రవర్సీ జరిగింది. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఎక్స్ట్రా అమ్మో, హీరోయిన్స్ చాలా డేంజర్ సెట్లో. అసలు చెప్పింది వదిలేసి వాళ్ళకి నచ్చింది చేసి, అది చేసి ఇది చేసి, ఒకవేళ ఆ రోజు నాన్ వెజ్ ఎవరో తినకపోతే వెజ్ తెప్పిస్తే వాళ్ళు కావాలని హీరో మటన్ బిర్యానీ తెచ్చారు, రెండే తిందామంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే పప్పు, టమాటా, పచ్చడి, గోంగూర ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. నేను అక్కడ చూస్తా 1-2 సార్లు. ఓకే, సెట్టింగ్ అయిపోయాక అప్పుడు ఉంటుంది అనమాట ట్రోలింగ్. కాంట్రవర్సీ జరుగుతాయి, కామన్. షూటింగ్ అన్నా గొడవలు జరుగుతాయి, హీరోయిన్తో ఫైట్లు జరుగుతాయి, విలన్ హీరోయిన్ కొట్టుకుంటారు, విలన్ ముగ్గురు కొట్టుకుంటారు, అంతా కామన్. అలా ఫైటింగ్ జరుగుతూ ఉంటేనే సినిమా ఎదరికెళ్తుంది సరదాగా, ఫన్నీగా. ఈ 7 days మూవీ పూర్తయిన తర్వాత అందరితో బాగా ఫైటింగ్ చేస్తున్నారండి మీరు? 7 days మూవీ కంప్లీట్ అయింది, ఇదే నాకు పెద్ద ఫైట్. ఈ 7 days ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ప్రవర్తించాడు అనమాట. అంటే మర్చిపోయారు, వాళ్ళు ఏంటని మర్చిపోయారు. కరెక్ట్గా డైలాగ్ చెప్తూ ఉంటాను అనమాట సీరియస్గా. ఆ అమ్మాయి మందేరా, ఈ అమ్మాయిని మాత్రం మనం వదలొద్దురా అని వెనకాల కూడా చాలా సాల్ట్ ప్యాకెట్ అయిపోయింది అన్న, పెరిగేసుకుని తింటారన్న అనేవాడు. ఇది ఒక గొడవ. ఇది ఏంటంటే, నేను ఏదో యాక్టింగ్ చేసి నేనే ప్రొడ్యూసర్గా కష్టపడి నేనే రైస్ తెచ్చి అన్నీ పెట్టుకుంటే కరెక్ట్గా ఫ్రెష్ అప్ అయి సీన్లోకి వెళ్ళి ఐ లవ్ యూ పావని, ఐ లవ్ యూ సుమన అని చెప్పేలోపు అన్న అన్నం పెట్టన్నా అని వాళ్ళు వెనకాల వచ్చి
ఇలా చేస్తే కాంట్రవర్సీ గొడవలు అవ్వకపోతే ఏమవుతుంది? మినిమం గా యాక్టింగ్ చేసి ఒక హీరో హీరోయిన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ అనేది సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోవాలి. అది వదిలేసి ఎవరైతే మెయిన్ కొన్నారో ఆన్లైన్ వచ్చి కదుపుకుని కెలుపుకుని ఉంటే గొడవలే జరుగుతాయి అంతే. సినిమాస్ లో డైలాగ్ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, అవి మీరు కట్ చేయొచ్చు, కానీ ఇంటర్వ్యూ టైంలో ఎందుకు మీరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు? యాక్చువల్లీ సినిమా మొదటి నుంచి బ్యాడ్ వర్డ్స్ అనేది సినిమా సాలే కన్నా ఎక్కువగా అదే బయటకు వచ్చింది. సాలే అనేది తక్కువ వచ్చింది, బ్యాడ్ వర్డ్స్ అనేది ఎక్కువ వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే సినిమాలో కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, కొంచెం ఆపం. ఇంటర్వ్యూలో ఎందుకు మాట్లాడామంటే ఇంటర్వ్యూ అరే బాబు నా సినిమా చూడండిరా, అయ్యా నా సినిమా చూడండిరా, అమ్మా నా సినిమా చూడండిరా అంటే చూడరు అవునా కదా, చూడరు. మనం ఒక మాట వదిలితే దాన్ని రియాక్ట్ అయ్యి అది ఈడెందుకు అన్నాడు, నా సినిమా గురించి ఆడికి ఆడే బూతులు తిట్టుకున్నాడు, ఆడేమైనా పిచ్చోడా ఆడేమో సైకో కూడా అని ఇద్దరు కాకపోతే ముగ్గురు కాకపోతే నలుగురు అయినా సరే సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ నలుగురు పాస్ చేస్తారు, నలుగురు పాస్ చేసి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము ఇంటర్వ్యూస్ బూతులు అనేది మాట్లాడాం. అంటే మేము మాట్లాడదాం ఏంటంటే రిపోర్టర్స్ కుదురంగా ఉంటారేంటి, మాట్లాడితే సినిమా బూతు, సినిమాకి ముందు బూతు, సినిమా తర్వాత బూతు, ఇంటర్వ్యూకి ముందు బూతు, ఇంటర్వ్యూ తర్వాత బూతు అని వాళ్ళ బూతు పంచాంగం చెప్పడానికి ఇంటర్వ్యూస్ చేసినట్టు అనిపించింది. అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను, నేను కానీ డైరెక్టర్ గారు కానీ అలా రియాక్ట్ అయింది అందుకని అనమాట. సో హీరో గారు మాటలు అయితే మనం విన్నాం కదా. అక్టోబర్ 2 అయితే సాలే మూవీ రిలీజ్ అవబోతుంది, మీరు అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. చూసారు కదా, మనల్ని ఇంటర్వ్యూ చేసి తిరిగితే మీకు నచ్చిందని నాకు తెలుసు, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే October 2 ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే 2 అని ఆ రీజన్ 2 బ్లాస్ట్లు ఉన్నాయి. ఒకటి మన సినిమా, రెండోది ఏంటంటే సినిమా ఎండింగ్ లో చూడండి మీకే తెలుస్తుంది. ఇది డైరెక్టర్ గారు నన్ను రివీల్ చేయొద్దన్నారు, అయినా నేను రివీల్ చేస్తున్నాను.